ఢిల్లీలోని వాయు కాలుష్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. కాలుష్యానికి తోడు ఢిల్లీలో పొగమంచు కూడా నానాటికి ఇబ్బందులు గురి చేస్తుంది. ఈరోజు ఉత్తర భారతదేశాన్ని పొగమంచు పూర్తిగా కూడా కమ్మేసింది. ఢిల్లీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పొగమంచు దాటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం మనం ఇండియా గేట్ వద్ద ఉన్నాం. ఇండియా గేట్ వద్ద విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేశాను. పూర్తిగా కూడా ఢిల్లీలో చలి తీవ్రత పెరిగిపోయింది. దాదాపు ఇండియా గేట్ ఎక్కడ కూడా కానరాని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం పర్యాటకులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇండియా గేట్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఇండియా గేట్ యొక్క స్ట్రక్చర్ కూడా పూర్తిగా కూడా కానరాని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు మంచు దుప్పటి ఇండియా గేటును కప్పివేసిందని చెప్పాల్సి ఉంటుంది. కాలుష్యానికి తోడు చలి తీవ్రత ఢిల్లీ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. చలి తీవ్రత కూడా నానాటికి పెరిగిపోతుంది. కాలుష్యానికి తోడు చలి తీవ్రత నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే BS3, BS4కు సంబంధించిన డీజిల్ వాహనాలపైన నిషేధం విధిస్తూ తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు పెట్రోల్ బంకుల వద్ద కూడా ఇప్పటికే పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే కేవలం వాహనాలకు డీజిల్ని నింపేయచ్చు, అదేవిధంగా పెట్రోల్ పోసే పరిస్థితిని ఢిల్లీలో తీసుకువచ్చారు. ఎక్కడ కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం దానికి సంబంధించి పూర్తిగా కూడా నిరాకరణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతున్న మరోవైపు సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసును విచారించిన అనంతరం కూడా సుప్రీంకోర్టు తాజాగా MCDకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లోగా దీనిపైన చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపైన కూడా ఒక నివేదికను కూడా అందజేయాలనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఓవైపు టోల్ ప్లాజాల నిర్వహణ ఉంటే మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 50% ఉద్యోగులతోని కార్యాలయాలు నిర్వహిస్తుంది. మరో 50% ఉద్యోగులతోని ఇంటి నుంచి వర్చువల్గా కూడా తమ పనులను నిర్వహించాల్సింది కూడా ఆదేశాలు జారీ చేసిన ప్రస్తుతం ఢిల్లీలో పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీలో MCD కావచ్చు, ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రధానంగా వాటర్ ట్యాంకర్లతో ఎప్పటికప్పుడు స్ప్రింక్లర్లు చేస్తూ కూడా పూర్తిగా కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. అయితే తాజాగా గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీ అంతా కూడా పూర్తిగా మంచు దుప్పటిలాగా మారిపోయింది. పొగమంచు తోడు ఢిల్లీలో కాలుష్య తీవ్రత కూడా పెద్ద స్థాయిలో పెరిగిపోయింది. ఈరోజు చలి తీవ్రత కూడా ఎక్కువైపోయింది. గతంలో కంటే కూడా దాదాపు ఈసారి చలి తీవ్రత ఎక్కువైపోయిందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటి కూడా చలి తీవ్రత ఈ విధంగా ఉంది. ఇక ఫిబ్రవరికి కూడా చలి తీవ్రత ఈ విధంగానే కొనసాగబోతుంది. ఢిల్లీలో ఇప్పటికే చలి తీవ్రత ఎక్కువ అవుతుంది కూడా వాతావరణ శాఖ సైతం కూడా రెడ్ అలర్ట్ను జారీ చేసిన నేపథ్యం ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగిపోయింది. పొగమంచు దాటికి ఢిల్లీ విమానాశ్రయాల నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళే విమానాలన్నీ కూడా కొంత ఆలస్యంగా, అదేవిధంగా కొన్ని రద్దుగా నడుస్తుంటే మరోవైపు ట్రైన్ల సమస్య కూడా అదే పరిస్థితులు నెలకొంది. సరైన సమయానికి వెళ్లాల్సిన ట్రైన్లు సైతం కూడా పొగమంచు కారణంగా కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఢిల్లీలోని తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్, న్యూఢిల్లీ.